నమస్తే. హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అమ్మగా, అక్కగా, అత్తగా పిలిచే పిలుపు ఏదైనా, పలికే పెదాలు ఏవైనా, పిలుపుకు కారణమైన భావం మాత్రం ఒక్కటే. అదే ఇద్దరి మధ్య ఉండే మాతృ ప్రేమ. చలించే హృదయానికి, ఆశించే మనసుకు మధ్య పుట్టిన బంధమే ఈ మాతృ ప్రేమ. ఈ బంధానికి కారణం మహిళ. రంగం ఏదైనా, రణం ఏదైనా, హృదయం మాత్రం అమృతమే. లాలన మాత్రం అమ్మతనమే. ఒక భార్యగా మొదలైన ప్రయాణంలో మహిళకు ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో ఆటుపోట్లు. కురుక్షేత్రానైనా గెలవచ్చు, కానీ కుటుంబాన్ని గెలవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి కుటుంబాలలో మహిళ పాత్ర మరువనిది. ఎంత చెప్పినా తనివి తీరనిది. గొప్ప పనులతో, గొప్ప మాటలతో ఎందరో మహిళలు మనకు తెలుసు. కానీ కుటుంబాన్ని గెలిపించడం కోసం పోరాడే ప్రతి మహిళ కూడా గొప్పవారే. ఆ గెలుపు కొరకు చేసే ప్రయత్నంలో ఓడిన ప్రతి మహిళ గొప్పవారే. అలాంటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో వారి కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాం ఇప్పుడు చూద్దాం. అంటే తల్లి కూడా మరో జన్మ ఎత్తినట్లుగా పూర్వం రోజుల్లో భావించేవారు. దానికి కారణమూ లేకపోలేదు. మహిళ గర్భం దాల్చిన నాటి నుండి కొందరికి థైరాయిడ్ మరియు బాలింత రోగం, అసమాన బీపీ, షుగర్ లాంటివి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కడుపులోని బిడ్డ పేగు మెడకు వేసుకోవడం మరియు అడ్డం తిరగడం జరిగి సాధారణ ప్రసవానికి ఇబ్బంది లాంటి సమస్యలతో డెలివరీ సమయంలో ఏదైనా జరగొచ్చు. కాబట్టి డెలివరీ తర్వాత తల్లి, బిడ్డ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే తల్లి మరో జన్మ ఎత్తిన విధంగా భావించేవారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ముందే పసిగట్టచ్చు. డెలివరీకి ముందే మహిళను సుఖంగా ప్రసవించేలా సిద్ధం చేయొచ్చు. ఒకవేళ అలా కాకుండా ఉంటే, కడుపులో బిడ్డ అనుకున్న విధంగా అనుకూలంగా లేకుంటే సి సెక్షన్ ద్వారా బిడ్డను హాయిగా బయటకు తీస్తున్నారు. ఆ విషయాలు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రజని గారిని అడిగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము మార్చి 8వ తేదీన ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని మనం ఎన్నో ఏళ్ళ నుంచి సెలబ్రేట్ అనేది చేయడం జరుగుతుంది. సో మహిళల కోసం ఈ దినం. సో ఇది మెయిన్గా ఈ ఉమెన్స్ డే అనేది మహిళలను ప్రోత్సహించడానికి, జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ దాని ఉద్దేశంగా పెట్టుకొని ఇది ఒక రోజు మన మహిళల కోసం అనేది ఈ సెలబ్రేట్ చేసుకోవడానికి, అంటే మహిళల యొక్క అచీవ్మెంట్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఈ మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. చాలామంది అమ్మాయిలు ఈ మధ్య కాలంలో డెలివరీస్కి వచ్చినప్పుడు లేబర్ పెయిన్స్, అంటే ఇప్పుడు ఒక నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే కొద్దిగా టైం పడుతుంది. అంటే ఇలా నొప్పులు రాగానే అలా డెలివరీ అనేది మాత్రం అవ్వదు. సో అది కొంచెం టైం పట్టచ్చు, 5 గంటలు పట్టచ్చు, 10 గంటలు పట్టచ్చు, ఒక రోజంతా కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కాన్పు నొప్పులు ఏంటంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. అది భరించడం అనేది చాలా కష్టం. సో ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలకి ఏంటంటే కొద్దిగా నొప్పి వచ్చినా వాళ్ళు తట్టుకునే శక్తి అనేది చాలా తక్కువ మోతాదులో ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఒక 3-4 గంటలు పెయిన్ భరించిన తర్వాత, అమ్మో మా వల్ల కాదు, మాకు వద్దు, మాకు నార్మల్ డెలివరీ వద్దు, మాకు సిజేరియనే చేయండి అని చాలా వరకు అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తారు. స్టిల్ మేము చాలా కౌన్సిలింగ్ ఇవ్వడం అని జరుగుతుంది. మనకు ఇప్పుడు చాలా పద్ధతులు కూడా, ఎపిడ్యూరల్ అనెస్థీషియా అని చెప్పేసి చాలా పద్ధతులు, పెయిన్లెస్ డెలివరీ పద్ధతులు కూడా ఉన్నాయి. కానీ స్టిల్ వాళ్ళ మెంటల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటుందంటే ఆ కొద్దిగా నొప్పి కూడా భరించలేని పరిస్థితి. సో చాలా వరకు ఈ మెటర్నల్ రిక్వెస్ట్ వల్ల సర్జరీస్ చేయాల్సిన సిచ్యుయేషన్ కొన్ని సందర్భాల్లో డెఫినెట్గా ఉంటుంది. కానీ చాలా వరకు మేము చూసింది ఏంటంటే ఈ పెయిన్ థ్రెషోల్డ్ అనేది ఈ మధ్య కాలంలో అమ్మాయిలకైతే చాలా తక్కువ మోతాదులో ఉంది.